హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జోస్ కుక్ బుక్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ పప్పు టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ కుక్కర్ గిన్నెని తీసుకొని అందులో 2 కప్పుల వరకు కందిపప్పును వేసుకోండి. కందిపప్పును శుభ్రంగా నీళ్ళతో కడిగి పక్కన పెట్టండి. అందులో చిన్న ఉల్లిపాయ ముక్క, పచ్చిమిర్చి, ఒక 4 టొమాటో ముక్కలు, చిటికెడు పసుపు, తగినన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఇలా కుక్కర్ని ఒక 5 విజిల్స్ వరకు వేయించండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకోండి. పప్పు ఉడికిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. ఇలా మెత్తగా మ్యాష్ చేసిన తర్వాత చింతపండు గుజ్జును వేసుకోండి. తగినంత కారం, ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 2 చెంచాలు ఆయిల్ వేయండి. అందులో 4 వెల్లుల్లి రెమ్మలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా కలపండి. కొంచెం ఇంగువ వేసుకోండి, పప్పు టేస్టీగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకు తీసుకొని వేయండి. ఈ పోపును బాగా కలిపి ఆ తర్వాత పప్పులోకి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ తర్వాత పప్పుని తాలింపు మొత్తం కలిసేలాగా బాగా కలపండి. అంతే, మన టేస్టీ పప్పు టొమాటో కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.